సార్ ముందు ఈ సినిమా గురించి మాట్లాడడానికి నేను కాదు, ఈ కథ నా దగ్గరికి తీసుకొచ్చిన తేజ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ రండి సార్, మాట్లాడండి సార్. ఏంటి సార్ మాట్లాడరా? ఏ ఏంటి జిప్ వేస్తారా? అంటే అసలు ఏం మాట్లాడరా? ఆడుంది కదా కాలేజ్. సరే పోనీ ఏదో ట్రై చేస్తాను, మీరు చెప్పేది నేను చెప్తాను. ఓకే, అలా చేద్దాం. సో చెప్పండి సార్, ఈ కథ ఇంతమంది హీరోలు ఉన్నారు, నా దగ్గర ఎందుకు సార్ తీసుకొచ్చారు? యాక్చువల్లీ ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటా. బాడీ అది నచ్చింది. వెరీ నైస్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చేయలేదు, మీకు కొత్త. కాజల్ ఎలా చేసింది? బాగా చేసిందా? క్యాథరిన్? మరి నేను సార్ మరి ఈడు ఏంటి, ఈడు స్లో చెప్పి సరి చేయలేదు. ఈడు చేసే ఉంటాడు లేదు సార్, ఇద్దరు వాళ్ళ మీ ప్రాడక్ట్ ఎంతన్నా అంత ఓవర్ చేయకరా, కూర్చో సార్. సో చెప్పండి సార్, ఈ సినిమాతో ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. సరే ఇదేంటి మాట్లాడరా సార్? ప్లీజ్ సార్ ఏదో మాట్లాడండి సార్. ఏ మాట్లాడితే తిడతాడు ఆయన. అదేందో లొకేషన్ ఏంటి ఏమంటున్నారు? ఏమంటున్నారు? ఇదేంటి అంటే నాకు అర్థం కాలేదు. మీరు అన్నారంటే ఇది సార్ ఫస్ట్ ఇదేంటి సార్? ఇదేంటి ప్రాబ్లం ఏంటి? దీన్ని ఎందుకు ప్రాబ్లం పెట్టారు? కొట్లాట అయిందేమో. ఓహో, నేను పొడుక్కున్నాను, నాతో డైరెక్షన్ చెప్పి చెప్పి తల మెడ కొంచెం పోయింది. అరే సార్ స్టూల్ తీసుకు ఇప్పుడు వదిలేండి. సరే సరే సార్, ఇలానే కంటిన్యూ చేద్దాం సార్. మేనేజ్ చేసేస్తాను నేను, నాకు అర్థమైపోయింది. ట్యూన్ ఉంది కదా మన. మాట్లాడరా తేజ సార్? ఓ సార్ మాట్లాడరా తేజ సార్? అసలు మాట్లాడవా? అందమైన మనసులా అబ్బా ఏమన్నా పట్టించినావా కాకా సినిమాలా? అబ్బా అవే లేపినావా ఇంట్లో కూడా? సత్య నువ్వు ఒక్క నిమిషం కూర్చో. సత్య ఒక్క నిమిషం నువ్వు కూర్చో. తిడతారు సార్ ఆయన. సార్ తెలుసు సార్, 1 సెకండ్ కూర్చోండి సార్. ఇప్పుడు ఏంటి సార్, ఏంటి మీరు అనేది చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు డైరెక్షన్ చేసి నాకు అంత చెప్పాల్సి వచ్చిందా? నాకు అంత రాదనా? అంటే నా యాక్టింగ్ రాదనా? ఏంటి నాది వుడెన్ ఫేసు, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకలు అదేనా? ఓహో, మీతో మీ కింద డైరెక్షన్ అంటే ఇంకా అందరూ తలబాదుకోవాల్సింది అదేనా మీరు అనేది? ఓహో, మీతో సినిమా చేస్తే ప్రొడ్యూసర్లు దూకేస్తారు అదేనా మ్యాటరు? అదేనా సార్? కాదా? ఓహో ఫిక్స్ అయ్యారు మాట్లాడడానికి. మాట్లాడతా అంటే నేను చెప్పిందంతా కరెక్టా కాదా? కాదు కాదా? కొంతవరకు కరెక్టే. ప్లీజ్ సార్. ఏం అంటే ఫస్ట్ రానా గారికి వెళ్ళి కథ చెప్పాను. వినగానే ఆయనకు నచ్చింది. రానా గారికే సెట్ అవుద్ది అనుకున్నాను. ఎందుకంటే బాగా టాలు, మంచి యాక్టరు, బాగా చేస్తాడు. వినగానే రానా ఓకే అన్నారు. దాని తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటారో అంటే రానా అంత టాల్గా ఉండే ఇంకో అమ్మాయి కావాలి అని చెప్పి కాజల్ గారి దగ్గరికి వెళ్ళాం. కాజల్ గారు కూడా కథ వినంగానే ఎస్ ఓకే అన్నారు. ఇప్పుడు ఇంకో హీరోయిన్ కావాలి, ఆమె ఎలా ఉండాలి అని అంటే ఆమె బాగా స్టైలిష్గా ఉండాలి, చీరల్లో ఉండాలి, ఆమె స్టైలిష్గా ఉండాలి. ఎవరంటే క్యాథరిన్ గారు. ఆమె కూడా కథ వినంగానే ఓకే అన్నారు. కానీ మామూలుగా ఇలాగే చెప్తుంటారు కదా, ప్రతి ఫంక్షన్లో చెప్పంగానే ఓకే మేము సినిమా దిగంగానే అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాం హాలిడే లాగా ఇలా చెప్తుంటారు. మేమేమి అంత ఎంజాయ్ చేయలేదు. కారైకుడిలో తీసాం, 2 సార్లు వెళ్ళాం. అంటే ఇక నువ్వు ఉంటే ఏడేం అవుతుంది ఆడ? ఏదండి తిడతామంట కదా అందరినీ? తిడతా. కొట్లాట కూడా అయిందా? ఎవరిని? నేను మెడలకు ఆ పత్తి కట్టుకున్నావు కదా, నిజంగానే ఎవరో జర్సిండ్రు అనుకున్నా. ఈ ఫోత్ రేపు ఎవరు అనుకుంటావా? ఆ డైరెక్టర్ను కొడతారా ఎవరన్నా? రెఫ్సెక్ట్ ఉంటుంది ఎవరికైనా హీరోలకు. అందుకే నిన్నే మాట్లాడు, కథ మంచిగా తీయాలి కదా. మునిమేల రాకేమన్నాడు, నువ్వే ఎవరినో ఏమన్నావు, మెడ మీద జర్సిండ్రు అనుకున్నా. కాదా? లేదు. మళ్ళా కొత్త వాళ్ళని పెడతావుగా, పాతోళ్ళతో తీసినావు సినిమా. కొత్త వాళ్ళతో తీసి బోర్ వచ్చింది.
అందుకని పాత వాళ్ళతో తీసిన. సార్ ఒక నిమిషం, ఇది పబ్లిక్ టాక్ సార్. ఇది మీ స్టైల్ ఉంటుందా రానా స్టైల్ ఉంటుందా సినిమా? అంటే స్టైల్ అంటే మీకు డౌట్ రావచ్చు. మన రానా అనుకో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా జెండా బాతుడు. మీ సినిమాలో ఉంటుంది జెండా తీసి కుదురు. ఏ స్టైల్ ఉంటుందని పబ్లిక్ అడుగుతారు. ఇది మూడో స్టైల్లో ఉంటుంది. అంటే మూడో స్టైల్ అంటే చాలా చెప్ప మాకు తెలియదు. నువ్వు టికెట్ కొనుక్కొని చూడు. అరే అందరు టికెట్ కొనుక్కొని చూడండి రా. 11వ తారీఖు ఓకే ఓకే పొద్దున్నే ఓకే సార్ 8 గంటల షో. అలా 3 సినిమాలు వస్తున్నాయి, ఎట్లా? మూడిట్లో మంచి సినిమాకి వెళ్ళు. సిటీలో మంచి సినిమానా? రోజుకి 4 షోలు ఉంటాయి కదా సత్తి. మీ కథ అంతా చెప్పినాక మంచిదా చెడ్డదా మేము చెప్తాం. మీరున్న వాళ్ళంతా చెప్పురి ముందు. మంచిగా ఓకే ఉండండి. నేను మాట్లాడింది చాలు, వెళ్తా. సార్ మీరు ఆన్సర్ మీరు కూర్చోండి సార్. సార్ గురించి తెలుసుకోవాలంటే అందరూ ఒక ఏవి వేస్తున్నారు సార్. సార్ మీరు కూర్చోండి సార్ హ్యాపీగా.